భక్తిహీనులు ఎవరు అంటే పరిశుద్ధాత్మను ఎదిరించేవారు. ఇంకా స్టెఫెన్ అంటున్నాడు, ముష్కరులారా అంటున్నాడు. ఎంత భయంకరం చూడండి. దేవుని వాక్యాన్ని తిరస్కరించేవారు, దేవుని వాక్యానికి లోబడని వారు, పరిశుద్ధాత్మను ఎదిరించేవారు భక్తిహీనులు. ఇటువంటి వారు నరకానికే వెళ్తారు. పరిశుద్ధాత్మను ఎదిరించడం అంటే అర్థం ఏమిటంటే నీ దేవుని నీవు ధిక్కరించడం, నీ దేవునికి నీవు లోబడకపోవడం, దేవుని వాక్యానికి విధేయత చూపకపోవడం, ఆదరించి ఆశీర్వదించేవాడైన దేవుణ్ణి నీవు తృణీకరించడం, ఈ సర్వను సృజించినటువంటి సృష్టికర్తను నీవు ధిక్కరించడం. అంతేకాదు వీటన్నిటికీ మించి పరిశుద్ధాత్మను ఎదిరించడం అంటే నీ మనస్సాక్షి నువ్వు చంపుకోవడం. కాబట్టి క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డలారా, నీ మనస్సాక్షిని చంపుకొని భక్తిహీనుడిగా జీవిస్తూ నరకంలో పడద్రోయపడతావా? జాగ్రత్త. నీ సృష్టికర్త నీవు ధిక్కరిస్తున్నావేమో, నిన్ను ఆదరించి ఆశీర్వదించే దేవుని నీవు తిరస్కరిస్తున్నావేమో. ఇది నీ ఆత్మకు నీకు మంచిది కాదు.